ఇప్పుడు మీరు అంటే సంపద బాగానే ఉంది, 2 కోచింగ్ సెంటర్లు, మీరు మీ దగ్గర ఫ్యాకల్టీ ఉంటుంది కదా, అవును, ఎత్తలేదన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత కన్నా ఎక్కువనే సంపాదించు స్కోప్ ఉంది, పర్లేదు, పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్టుతారు, సంపాదన అట్లే ఉంటుంది. మరి రాజకీయాలకు వచ్చి స్టాండ్ తీసుకొని నిలబడడం అనేది అంటే మీరు ఏం చేద్దామని, అంటే ఎంపీగా ఏమైనా పోటీ చేస్తారా? యాక్చువల్గా నేను రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఏదో రాజకీయ నేతగా ఎదగాలని రాలేదండి. నేను జనరల్గా నాకు అప్పుడు సంఘం పెట్టినప్పుడు నాకు ఇంకో కొత్త ప్రశ్న ఎదురైంది. సంఘం పెట్టి నేను బాగా ఫైట్ చేశాను, కానీ సంఘపరంగా సాధించే హక్కుల సంఖ్య తక్కువ నేను బాగా గమనించాను. ఓకే ఓకే 3-4 ఏళ్ళు ఫైట్ చేసేసరికి నాకు ఒకటి అర్థమైపోయింది. సంఘం ఎందుకు పెట్టాను? నా వ్యక్తిగత వృద్ధి కోసమైతే కాదు, ఈ సమాజాన్ని ఏదో మారుద్దామని. సో అసలు ఈ మార్చే కోణం ఎక్కడుంది? రాజకీయాల్లో ఉంది. చట్టం రావాలన్న రాజకీయమే, అవును, చట్టం చేయాలన్న రాజకీయమే, చట్టం అమలు కావాలన్న రాజకీయమే. మరి అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? రాజకీయాల్లో ఉండాలి. హక్కులు మార్చాలంటే రాజకీయాల్లో ఉండాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను సంఘాన్ని విలీనం చేస్తూ 2014లో, వాస్తవానికి నేను కొత్తగా జాయిన్ కాక్కర్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి, కానీ సంఘాన్ని పెట్టాను కదా, అందరితో పనిచేశాను కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడున్న పిసిసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జు దిగ్విజయ్ సింగ్ గారు ఉండే, అప్పుడు నేను వారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అప్పుడే సరే గవర్నమెంట్ వస్తే నేను మంచి పొజిషన్ వస్తుంది, నేను హ్యాండిక్యాప్డ్స్కి హెల్ప్ చేయొచ్చు, వృద్ధులకు కూడా హెల్ప్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అప్పుడు గవర్నమెంట్ రాలేదు. సో అట్లా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఒకటి మొన్న మేనిఫెస్టో చూడండి, హ్యాండిక్యాప్డ్స్ కోసం మేనిఫెస్టోలో అంశాలను చేర్చింది కేవలం కాంగ్రెస్ పార్టీని. కారణం ఏంటి అంటే నేను ఒక విభాగానికి చైర్మన్గా ఉన్నాను. నేను ఎప్పుడు దాని హక్కుల గురించి మాట్లాడతాను, నా జాతీయ హక్కులు ప్రతినిధి ఉన్నాడు అక్కడ కాబట్టి. అంటే నేను వచ్చింది దీని కొరకు. మరి నేను ఇది ఇంకా మన స్టాండ్ కావాలంటే మనం ఎదిగితేనే సాధ్యమవుతుంది. మరి మీ వాళ్ళు ఏమంటారు? ఎమ్మెల్సీనో లేకపోతే కనుక అది ఉంది కదా, ఏది కార్పొరేషన్, అదేమన్నా అడిగిందా మీరేమన్నా? అంటే యాక్చువల్గా నేను అంటే దాన్ని ప్రత్యేకించి ఏమీ అడగక్కర్లేదు. నేను నాకు 2014లోనే అప్పుడు వచ్చేటప్పుడే కమిట్మెంట్ ఇచ్చారు ఆ అంశాన్ని. నేను ఈ 10 ఏళ్ళు చాలా ఫైట్ చేశాను. ఇప్పుడు మొన్న కూడా విజయ సంకల్ప యాత్ర చేశాను నేను. హ్యాండిక్యాప్డ్ వెహికల్, స్పెషల్ వెహికల్, అది హ్యాండిక్యాప్డ్ ట్రై మోటార్ సైకిల్ ఉంటుంది కదా, దాన్ని ప్రచారం లెక్క మార్చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల ఫోటోలతోని, తర్వాత 6 గ్యారంటీలు కూడా దాని మీద సెట్ చేసేసుకొని, వికలాంగుల పెన్షన్ కూడా 6,000 దాని మీద చేయించేసి విజయ సంకల్ప యాత్ర చేశాను నేను. ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ గారు, అప్పుడు విజయశాంతి గారు దాన్ని ఓపెన్ చేసినారు. యాత్రని గాంధీ భవన్ నుంచి చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అఫీషియల్గా తీసుకొని హ్యాండిక్యాప్డ్స్కి గతంలో సరే, వితంతువులకి, వృద్ధులకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, టీఆర్ఎస్ ఎన్ని రకాల మోసం చేసిందన్న విషయాన్ని అన్ని నియోజకవర్గాలు తిరిగాను. అదే క్రమంలో మేబీ రేవంత్ రెడ్డి గారికి మొదటి పాలాభిషేకం చేయించింది నేనే కావచ్చు. పటానికి అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకాలు మొదలుపెట్టింది కూడా నేనే. 2018లో అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉండి, అప్పుడు అగ్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వానికి పాలాభిషేకాలు చేసుకుంటూ వచ్చాము. మరి పెన్షన్ పెరిగింది, మరి 3,000 పెట్టారు కదా. సో ఇప్పుడు పెన్షన్ 6,000 అయింది కదా. 6,000 అన్న విషయాన్ని 119 నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జు, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ని, హ్యాండిక్యాప్డ్స్ని నియమించి నేను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లు బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, టోటల్ అగ్రనాయకత్వానికి అందరికీ కూడా, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీలు అందరికీ కూడా ఫొటోస్తోని దీన్ని పాలాభిషేకం చేయించుకుంటూ, ఎందుకు పాలాభిషేకం చేసిన చర్చ జరుగుతుంది కదా. ఆ చర్చలో ఏం జరుగుతుందంటే హ్యాండిక్యాప్డ్కి పెన్షన్ పెరిగినది. సో దీన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చాము. విజయ సంకల్ప యాత్ర సక్సెస్ అయింది. సరే, ఇప్పుడు అవకాశం దక్కింది, అది అధికారంలోకి. అంటే ఇప్పుడు చాలా మార్చాలి కదండి. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఒక మాట ఏంటంటే అండి, చాలామంది నాకు ప్రశ్న అడిగారు జనరల్గా, అంటే మీరు ఎమ్మెల్సీ అడగొచ్చు కదా అని. ఎమ్మెల్సీ అడగడానికి నేను 100% అర్హుడిని, 100% అర్హుడిని. నేను 2014 నుంచి 2023 వరకు నేను చేసిన కార్యక్రమాలు తీస్తే 5-6 వేల పేపర్ కటింగ్లు వెళ్తాయి బయటకి. పార్టీకి విషయం తెలుసా? పార్టీకి విషయం తెలుసు. పార్టీకి ఎప్పటికప్పుడు నివేదిక చేస్తాను కదా. నేను పార్టీ పేరుతోనే కదా
దీన్ని ఫైట్ చేసింది. అంత కష్టపడ్డాం మనం, అన్ని ఎన్నికల్లో పనిచేశాను. ఇంకోటి, నేను కాంగ్రెస్ వికలాంగుల విభాగం ఏర్పాటు చేయించడానికి పట్టుబడ్డానికి గల కారణము 8 ఇయర్స్గా దాంట్లో కొనసాగడానికి, హ్యాండిక్యాప్డ్స్ రాజకీయాల్లోకి రావాలండి. హ్యాండిక్యాప్డ్స్కి న్యాయం జరగాలంటే హ్యాండిక్యాప్డ్స్ రాజకీయాల్లో ఉండాలి. ఎవరు రావాలంటే వారి వాయిస్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకని నేను ఇప్పుడు చైర్మన్ కావడమే కాకుండా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల హ్యాండిక్యాప్డ్స్ లీడర్ని తయారు చేశాను. ఇప్పుడు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మంది పైన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో రాజకీయ నాయకులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అత్యంత ఇప్పుడు అవినీతి గురించి, శ్వేతపత్రాల గురించి ఇప్పుడు మనం వింటున్నాం. అవును, అసలు యాక్చువల్గా అండి ఫస్ట్ శ్వేతపత్రము అసలుకి నేను ఈ వికలాంగుల సంక్షేమ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా మా దాంట్లోకి వచ్చారు. అతిపెద్ద అవినీతి ఉంది మా దాంట్లో, అతిపెద్ద నిర్లక్ష్యం ఉంది, చట్టాల ఉల్లంఘన ఉంది, జీవులకే పరిమితమైపోయాయి. హ్యాండిక్యాప్డ్ జీవితం ఇంకా రోజు రోజుకి ఇంకా దిగజారుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కూడా అర్హున్నాను నేను. ఎందుకంటే నేను చేసిందే సోషల్ సర్వీస్. రెండు మూడు ఉన్నాయి మీకు, నేను అడగట్లేదు సార్. ఎందుకంటే నేను మరి అలా వెళ్ళిపోతే నా రాజకీయ జీవితం చూసుకోవడానికి, వ్యక్తిగత జీవితం చూసుకోవడానికి వెళ్ళిపోతే మరి వీళ్ళ లైఫ్, ఇప్పుడు లక్షల మంది వికలాంగులు నాతో పాటు నడిచారు, వాళ్ళ కుటుంబాలు నాతో పాటు నడిచారు. మరి మీరు ఎక్కడ కార్పొరేషన్లు ఉంటేనే మీరు ఇప్పుడు వికలాంగుల కార్పొరేషన్లో నేను ఉంటేనే వాళ్ళ కోసం నేను ఏమైనా చేయగలుగుతాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సైడ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా జీవితాలు మారతాయని ఆలోచించింది. ఒకే కారణము, వీరన్న ఉన్నాడు కదా అనే ఒక ఆలోచనతోని మనం అది వదిలేస్తే అది మహాపాపం అవుతుందండి.